చాలామంది ఆలోచించేటువంటి విధానం ఏంటంటే, ఇంక నా జీవితం బాగుపడదలే, ఇంక అంత అయిపోయింది, ఇప్పుడు ఏం వెళ్తాను దేవుని దగ్గరికి, ఇంక అన్ని ప్రయత్నాలు అయిపోయి ఇంక ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నేను ఇంత దూరం అయిపోయాను, చాలా దూరం అయిపోయాను, నా జీవితం చాలా గడిచిపోయింది, ఇంకా నాకు మంచి రోజులు లేవు అని మీరు అనుకుంటున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇదే అనుకూల సమయం. హల్లెలూయా. నువ్వెక్కడ ఆగిపోయినా సరే అక్కడి నుంచి ప్రారంభించడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ జీవితం ఎక్కడైతే అంతమైపోతుంది అనుకుంటున్నావో అక్కడే ఆరంభించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆదాముని దేవుడు అలా వదిలేశాడు అక్కడితోటి. ఇంకా మీరు తిన్నారు, పాపం చేశారు కాబట్టి మీ జీవితంలో దేవుని సన్నిధికి వారసులు కారు అని విడిచిపెట్టాడా? మరలా ఆయనే వచ్చి ఏ వ్యక్తులైతే శపించబడ్డారో, ఎవరికైతే నిత్య జీవానికి వారసులుగా కాలేదో, మళ్ళా వాళ్ళకి ఏం చేస్తున్నాడంటే, యోహాను సువార్త 1:12 ఎందరూ ఆయన యందు విశ్వాసం ఉంచిరో, హల్లెలూయా, వారందరికీ మళ్ళా దేవుని పిల్లలు అవడానికి అధికారం ఇస్తా ఉన్నాడు. ఆమెన్, ఆమెన్. వీళ్ళ అవిశ్వాసం చేత, అపనమ్మకం చేత దేవుడు చెప్పింది నమ్మక దేవుని బిడ్డలుగా స్థానాన్ని కోల్పోయారు. కానీ మళ్ళీ దేవుడు స్థానం ఇస్తున్నాడు. ఎలాగంట? జస్ట్ నమ్మటం. బిలీవ్ ఇట్, రిసీవ్ ఇట్. నమ్మండి, పొందుకోండి.